మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితములో కొన్ని సమయములలో ఆయాసము కలుగుతుంది. ప్రార్థించినటువంటి ప్రార్థన సఫలము కాకపోతే నిరుత్సాహము, ఆయాసము భక్తుల జీవితాల్లో కలుగుతాయి. అయితే ఆ నిరీక్షణ, ఆ నిరుత్సాహము ఎందుకు కారణమవుతుంది అనంటే దేవుని యొక్క కృపలో వర్ధిల్లుటకు,